నంబర్ మీద నేను ఇక్కడ ప్రయాణం చేస్తాను విషయం మీకు తెలిసిపోద్ది. ఏ నంబరు ఈ ఫోన్ నంబర్ మీద ఈ వ్యక్తి అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఏమైనా చేయించుకున్నాడా అవన్నీ చూస్తే లక్కీగా వాడు ఒక రోజు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. వాడిని ఇక్కడే రాయచూరు దగ్గర దింపుకున్నాం వాడిని. మీరు సేమ్ ట్రైన్లో జర్నీ చేశారా? మొత్తం వాడిని నెట్వర్క్ తీసుకొని మేము మీరు ఎక్కడ గుంతకల్ ఎక్కారా? నేను గుంతకల్ ఎక్కాము. గుంతకల్ ఎక్కేసి ఆర్పిఎఫ్ మేమంతా కలిసి ప్లాన్ చేసుకొని పలానా A1 కోచ్లో పలానా సీట్ నెంబర్లో వాడు కూర్చొని ఉన్నాడు. ఓకే, ఆ ఫీచర్స్ ఎలా చెప్పారు మీరు? మీరు అన్నట్లు A1లో 15లో ఉన్నాడు అనుకుందాం సార్. మాకు పేరు ఉంది, ఏజ్ ఉంది, ఫోన్ నెంబర్ ఏది పనిచేయట్లో అది ఉంది. ఈ పేరుతో మేము ఏమైనా చేసుకోవచ్చు. టీసీ గారు నేనున్నాను అనుకోండి, లేదా నా టికెట్ వేరే వాళ్ళకి అమ్మాను అనుకోండి, సింగిల్ అఫెండర్ కదా సార్ ఇతను. ఓకే, వేరే ఆప్షన్ ఎక్కడ ఉందంటే సింగిల్ అఫెండర్ ఇతను. టీసీ దగ్గరికి పోయి ఈ పేరు గల వ్యక్తి ఎక్కడున్నాడు అంటే చెప్పేస్తాడు అతను. పలానా A1 కోచ్లో పలానా బర్త్లో ఉన్నాడు అక్కడ చెప్పేస్తే ఇమ్మీడియట్గా అక్కడికి పోయాము. నీ పేరు ఉమేద్ అలీ జిన్నా కదంటే అవును నేనే సార్ అన్నాడు. రా బయటికి అని చెప్పి ఏం ఆర్భాటం చేయలేదు సార్. హ్యాపీగా మేము ఏం చెప్పాలో వాడు అన్నీ కన్ఫెస్ అయినాడు. కొద్దిగా రికవరీ విషయంలో ఇబ్బంది పెట్టాడు. ముందు తమిళనాడుకి తీసుకుపోయినాడు, చెన్నైకి పోతే అక్కడ రికవరీ కొద్దిగా ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ కాదు సార్ హైదరాబాద్లో మేజర్ రికవరీ. వాడి నేటివ్ కూడా నేను హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో మేజర్ రికవరీ అంటే అక్కడికి వెళ్ళేసి మొత్తం రికవరీ చేసుకొని వచ్చేస్తాం. అక్కడ వెళ్ళారు, రికవరీకి వెళ్ళారు మీరు? సాధారణంగా లాండ్ ఆర్డర్ పోలీసులు వెళ్తే రికవరీ లోకల్ పోలీసుల ద్వారా వెళ్తారు, ఇస్తారు. అవును. జీఆర్పీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక చులకన భావం ఉంటుంది. రైల్వే పోలీసు ఇచ్చేవాళ్ళు వాడికి ఏమి ఇద్దామని అన్న భావనలు ఉంటారు. మరి రికవరీ ఎలా వసూలు చేశారు మీరు? సార్ రైల్వేని మీరు అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడచ్చు, లేదా ఎక్కువ చేసి కూడా మాట్లాడచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఈడ కనుక కేసులు పెడితే నువ్వు అయిపోతావు చూడని చెప్తే ఎవడన్నా కూడా కొద్దిగా ఫంక్ అవుతాడు. హైదరాబాద్లో ఎక్కడ రికవరీ అయింది మీరు నమ్మరు సార్. పాత బస్తీ ఏరియాలో, పాత బస్తీ చార్మినార్కి దగ్గరగా ఉన్న ఒక అతి చిన్న గోల్డ్ షాప్ అది. అక్కడ వాడు ఆ ప్రాపర్టీని అంతా డిస్పోజ్ చేస్తే వాడిని లిఫ్ట్ చేయడానికి కూడా మేము అంటే కామాఫ్లేజ్ అంటారు దీన్ని. మేము కూడా ముస్లిం డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్సెస్ వేసుకొని టోపీ పెట్టుకొని అతని షాప్లో పోయి అవి ఇవి మాటలు చెప్పి సలాం వాలేకుం వాలేకుం అస్సలాం అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకొని అవన్నీ చెప్పి సినిమాటిక్గా తీసుకొచ్చాం బయటికి. తీసుకొచ్చిన తర్వాత వాడు ఈజీగా చూస్తేనే ఈ వ్యక్తిని చూస్తేనే కన్ఫెస్ అయినాడు. ఈ వ్యక్తిని చూస్తేనే అర్థమైపోయింది ఎవడు వీడు అంటే, సార్ పలానా దొంగ సార్ అన్నాడు. సరే గుడ్, ఏం మరి అంటే సార్ ఇచ్చాడు సార్ ప్రాపర్టీ, అయిపోయింది. జరుగుతాయి సార్, అవన్నీ జరుగుతాయి. అయినా కూడా రైల్వే కేసుల్లో వేలు పెట్టడానికి భయపడతారు కదా సార్. మొత్తం రికవర్ అయింది. మొత్తం రికవర్ 600 చేస్తున్నాడు అడిగారా? మెయిన్ సార్ వాడు ఏం వచ్చేసి దుబాయ్కి వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ కొద్దిగా ఫ్యామిలీలో కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి, డబ్బులు లేవు. సో మనిషి చూడడానికి చాలా స్మార్ట్గా ఉంటాడు. ఎవడు అసలు ముద్ద అని అనుకోడు, అఫెండర్ అనుకోడు. నీట్గా స్మార్ట్గా షేవ్ చేసుకుంటాడు, షూ వేసుకుంటాడు. ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ ప్రాపర్టీ కొట్టేసుకొని దిగేస్తాడు. ఓకే, ఈ లైన్ ఎందుకు ఇచ్చుకున్నాడు? ఈ లైనే కాదు సార్, వాడు మొత్తం మీరు నమ్మరు నెల్లూరు, రేణిగుంట, కేరళ, తమిళనాడు ఈ ఏరియాలంతా దొంగతనం చేస్తాడు. వాడు 15 days టూర్ కొడతాడు. 15 days హైదరాబాద్ వదిలేస్తే మళ్ళీ తిరిగి సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసుకొని 15 daysకి వాడి చేతిలో ప్రాపర్టీ. ఒకవేళ హ్యూజ్ ప్రాపర్టీ కనుక దొరికితే ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్కి పోతాడు, ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. అంటే సరిపోదా డబ్బులు? ఇంత ఎన్ని చేసినా ఇన్ని ట్రైన్లు కొట్టినా వాడికి? లేదు సార్, ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు కొట్టేసాం దొంగతనము, లాట్ ఆఫ్ మనీ దొరికింది, అయిపోయింది, మళ్ళీ కావాలా? సో ఇది ఈజీ యాక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు వదులుతాను ఆ ప్రాసెస్? ఓకే, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? వాడు ఇప్పుడు అంటే కేసు ట్రయల్ నడిచింది, అంతా అయిపోయింది, దాదాపు సంవత్సరం రోజులు లోపలే ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళినాడు నెక్స్ట్ వాడి మీద వాచ్ ఏది ఉంది? వాచ్ 100% ఉంది సార్. ఇల్లు మార్చేశాడు, అంత లొకేషన్ తెలిసిపోయింది కాబట్టి అంత లొకేషన్ మార్చాడు. అయినా వన్ ఫోన్ నెంబర్ ట్రాకింగ్లో అయితే ఉంది. అదేనండి. తర్వాత సార్ బాగా ఇంకా గుర్తుండే కేసు సార్ నెక్స్ట్ సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు అని చాలా ఇప్పుడు సార్ చెప్పారు. ధర్మవరం దగ్గర ఒక కేసు చెప్తున్నారు మీరు, అందులో కన్విక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ కేసు సార్ అది. అంటే మానవ పాయింట్ ఆఫ్ వ్యూలో, హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు, కానీ అలాంటి సంఘటన జరిగింది. ఒక ప్రెగ్నెంట్ లేడీని ఒక నోటోరియస్ ఏమంటారు అంటే సెక్షువల్ పర్వర్టెడ్ ఫెలోస్ ఉంటారు కదండి, వాళ్ళు కొంతమంది అంటే ఒక వ్యక్తి ఒకే అఫెండరు. అంటే మేము రాకముందు జరిగింది ఇన్సిడెంట్ ఇది. అదే బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ వెళ్తూ ఉంటే డోర్ పక్కన నిల్చొని ఆమె ట్రైన్లోనే మిడ్నైట్ ఆ టైంలో ఆమెను బయటికి పుష్ చేసినాడు. అయ్యో, ఆమె ప్రెగ్నెన్సీ కూడా పోయింది అనుకుంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆర్నమెంట్స్ కోసము అండ్ సమ్ అదర్ థింగ్. అది పాపం ఆమె చాలా అసలు చాలా హైలైట్ అయింది సార్ కేసు అది.
అప్పుడు మోహన్ ప్రసాద్ సార్ అని చెప్పి సిఏ గారు ఉన్నారు అప్పుడు ధర్మవరంలో, అండ్ రమేష్ బాబు అని చెప్పి మన రమేష్ బాబు సార్ అని చెప్పి తిరుపతి డిఎస్పీ ఉన్నారు. ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఆ కేసుని. ఇమ్మీడియట్లీ వాడిని పట్టేసుకున్నారు, వాడిని రిమాండ్ పెట్టినారు. ఇప్పుడు 14 years కన్విక్షన్ పడింది వానికి. సూపర్. వాడు అంత ఈజీగా దొరికాడు సార్? అంత ఈజీగా దొరకలేదు సార్, పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. దాదాపు 7-8 days వాళ్ళు వదిలేశారు. ఇంకా మొత్తం ఫీల్డ్లో తిరుగుతున్నారు. వినుకొండ అనే ప్రాంతంలో దొరికాడు వాడు. అది ఎక్కడో సీసీ కెమెరాలో వన్ ఫుటేజ్ రంగు కలర్ షర్ట్ బట్టి క్యాచ్ చేసినాడు. వాడు ఆ కన్ఫెస్ కూడా అయినాడు, ఆ కేసు అది ఒప్పుకున్నాడు. ఆమె కూడా వీడే అని చెప్పేసి. అలాంటి మంచి క్లాసిక్ కేసు. అంటే చెప్పేది ఏమన్నా సార్, రైల్వే ప్యాసింజర్స్ ఎంతసేపు డబ్బులు నగలు తీసి పెట్టుకునేదే కాకుండా మిడ్ నైట్లో దయచేసి యూరినల్స్కి పోయేటప్పుడు ఒక్కరు మాత్రం పోవద్దండి. మరి ఎలా సెక్యూరిటీ అంటే, ఇప్పుడు వాకిళ్ళ దగ్గర ఎవరు వెయిట్ చేస్తుంటారో ఎవరు క్యాచ్ చేయలేరు కదా సార్. వాడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏదైనా చేస్తారు. అంటే ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళు మేల్ ఆర్ ఫిమేల్ ఒంటరిగా మాత్రం యూరినల్కి వెళ్ళకూడదు సార్. అంటే అవకాశం, ఇప్పుడు ఒకరే ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పదు, కానీ ఎందుకన్నా మంచిది కొద్ది ప్రికాషన్స్ తీసుకొని, అంటే 9 o'clockకి 10 o'clockకి మనం ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని అర్లీ మార్నింగ్ వరకు కొద్దిగా పేషెన్స్తో ఉండి, మరి మార్నింగ్ అవర్స్లో పోతే అప్పుడు అందరూ తిరుగుతుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు సార్. 1 గంటకి 2 గంటలకి. కానీ వాష్రూమ్కి వస్తున్నప్పుడు ఆల్రెడీ డోర్ దగ్గర కొంతమంది ఉంటారు. అవును సార్. మరి అప్పుడు ఏం చేయమంటారు? అది సార్, అది టైమింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పేది మిడ్ నైట్లో అనవసరంగా మనం, అంటే ఆ టైంలో మిడ్ నైట్లో మనం లేచిపోయేటప్పుడు వాడు ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని ట్రై చేస్తాం. రైట్. ఆ టైం కాకుండా అర్లీగానే ముందే పోయి చేయడము, లేదా వాటర్ తక్కువ తీసుకోవడము. అంటే ఇవన్నీ మేము చెప్పొచ్చో లేదో తెలియదు కానీ సార్, పర్వాలేదు. బట్ ఎందుకు చెప్తున్నాము అంటే, ఛాన్సెస్ అది జరగడానికి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇది కొద్దిగా ఈ ఒక్క రోజు జర్నీ జాగ్రత్త తీసుకుంటే మంచిదే కదా అని చెప్పి ఆ పాయింట్. అది ఓకే. తర్వాత ఇంకోటి చెప్తున్నారు సార్, ట్రైన్ సిగ్నల్ ట్యాంపరింగ్. సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది వెరీ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ. దీన్ని ఎలా చూస్తారంటే, సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఈక్వల్ టు మర్డర్ కేసు మాత్రం చూస్తారు. రైల్వే మర్డర్ కేసు అంటుంది. ఆర్పిఎఫ్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే సార్, మెకానిజంని కట్ చేయడం. ట్రైన్ ఒక 70-80 కిలోమీటర్ల స్పీడ్లో పోతూ ఉంటుంది. దాన్ని సడన్గా ఆపాలి అంటే అది ఒక మెకానిజంని వాడు డిఫెక్ట్ చేస్తే మొత్తం ఏదైనా జరగవచ్చు ట్రైన్కి. ఆ ట్రైన్లో ఎంతోమంది ప్రయాణం చేస్తుంటారు. వాడు సడన్గా ఏదైనా జరగరాని జరిగితే మొత్తం ట్రైనే కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అంత సీరియస్గా తీసుకుంటారు ఆ కేసు. ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఆర్పిఎఫ్ తీసుకుంటారు, జిఆర్పి తీసుకుంటారు, ఇద్దరం తీసుకుంటాం సార్. జిఆర్పి వచ్చేసి వాళ్ళ చైన్లు లాగే కేసు మేము ఇన్వాల్వ్ అవుతాము. ఆ సిగ్నల్ని కట్ చేసే కేసు మాత్రం ఆర్పిఎఫ్ వాళ్ళు కేసు కడతారు. ఏ సెక్షన్ పెడతారండి అందులో? సార్ వాళ్ళు వచ్చేసి 174 రైల్వే యాక్ట్, 174 రైల్వే ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళు దాని మీద సిగ్నల్ సబోటేజ్ అని చెప్పి ఈక్వల్ టు మర్డర్ కేసు. వాళ్ళకి ఈ మర్డర్ కేసుతో సమానం ప్రాపర్టీ విషయంలో. మనకి చైన్ స్నాచింగ్స్ లాగుతారు కాబట్టి మనం రెగ్యులర్ రాబరీ కేసులు అవి కట్టుకుంటాం. అయితే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరున్నారంటే సార్, బాగా యాక్టివ్గా మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో షోలాపూర్ అనే ప్రాంతంలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, కరెక్ట్గా సమ్మర్ టైంలో బయలుదేరతారు. కరెక్ట్గా ఈ వర్షాలు తక్కువ ఉన్న టైంలో బయలుదేరేసి ఒక పాయింట్ని చూజ్ చేసుకుంటారు వాళ్ళు మ్యాపింగ్లోనే. గుంతకల్ అయితే చేయరు, జంక్షన్ గుంతకల్ పక్కన ఏదైతే చిన్న రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్ని చూజ్ చేసుకుంటారు. ఆ రైల్వే స్టేషన్కి లోకల్ ట్రైన్లో ముందే పోయి చేరుకుంటారు. లోకల్ ట్రైన్లో చేరుకున్న తర్వాత దిగి, అక్కడ మనుషులు ఎవరు దిగని ప్రదేశం కాబట్టి అక్కడే భోజనాలు అవన్నీ తెచ్చుకుంటారు, తినేస్తారు. అక్కడ నుంచి ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్ళి ఒక సిగ్నల్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ని చూసుకొని ఈ పాయింట్ మనం కొడతాం ఈరోజు అని చెప్పి డిసైడ్ అయిపోయి కొట్టేస్తారు. ఎప్పుడైతే సార్ సిగ్నల్ని వైరింగ్ ఉంటుంది, ఆ వైర్ని కట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ పన్న సిగ్నల్ రెడ్లోకి మారుతుంది. రెడ్లోకి మారిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్గా ట్రైన్ ఆగాల్సిందే. లోకో పైలట్ ఎట్టి పరిస్థితిలో ముందుకు పోనివ్వడు బండిని, అది క్లియరెన్స్ వచ్చేంత వరకు. ఈ టైంలో ఏం చేస్తారు, ఒక్కసారిగా స్లీపర్ కోచెస్లో రష్ అయిపోయి లోపలికి పోరు సార్ వాళ్ళు. మనిషి మీద మనిషి ఎక్కుతాడు, దాన్ని హ్యూమన్ ల్యాడర్ అంటారు. మనిషి పైన మనిషి ఎక్కేసి చేతులు పెట్టి ఎట్లా పడితే అట్లా ఎన్ని చైన్లు లాగాలంటే అన్ని చైన్లు లాగేస్తారు. అలాంటి సంఘటన మాకు 2 స్లీపర్ కోచ్లో మెయిన్ స్లీపర్ కోచెస్లోనే చైన్లు లాగేది. చైన్ స్నాచింగ్ జరిగేదంతా కూడా స్లీపర్ కోచెస్లోనే ఎక్కువగా జరుగుతాయి. అది ఎవరికి జరుగుతాయంటే సార్, కిటికీల దగ్గర లేదా డోర్కి దగ్గర ఎవరికైతే రిజర్వేషన్ అయిందో లేడీస్కి, వాళ్ళనే టార్గెట్ చేసి ఈజీగా దిగేస్తారు. వాళ్ళకి బండి ఎంత స్పీడ్లో పోతున్నది అనవసరం, లాగేస్తారు, దిగేస్తారు.